నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్ గా చాలా మంది వాళ్ళ మీద తప్పుడు కేసులు పడ్డాయి. నా లైఫ్ అయిపోయింది, నా జీవితం ఇంతే, ఇంకా నేను దేనికి పనికిరాను, నేను గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, రేపు పొద్దుగాల నన్ను సమాజంలో ఎట్లా ఏలుబెట్టి చూపిస్తారు, నీ మీద ఈ కేసు ఉంది ఆ కేసు ఉందని భయపెట్టి ఇబ్బందులకు గురయ్యే వారి కోసం నేను చెప్తున్నది ఏంటి అంటే, మీ మీద మోపబడిన కేసు తప్పుడు కేసు అని మీకు ఎప్పుడన్నా అనిపించినా, ఆ కేసు ఫాల్స్ కేసు అని మీరు ప్రూవ్ చేయగలిసిన ఎవిడెన్స్ మీ దగ్గర ఏదైనా ఉన్నా, మీరు భయపడకుండా ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, లోయర్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవడం ఒక ప్రొసీజర్ ఉంటది. అంతేకాకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనే ఒక ప్రొసీజర్ ఉంటది. లోయర్ కోర్టులో డిశ్చార్జ్ చేసుకోవడం అయినా, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవడం అయినా, మీ మీద మోపబడిన కేసు తప్పుడు అభియోగాలు అని చెప్పి మీరు నిరూపించుకొని, మీరు తగిన సాక్ష్యాలను కానీ ఆ కోర్టుకు, సంబంధిత కోర్టుకు, లోయర్ కోర్టు కానీ హైకోర్టు కానీ సంబంధిత పత్రాలు కానీ ఎవిడెన్సెస్ కానీ మీరు సమర్పించినట్టయితే, కోర్టు దాన్ని నమ్మి ఇవి అన్ని తప్పుడు కేసులు పెట్టారని చెప్పి కోర్టు నమ్మితే, కోర్టు న్యాయమూర్తి తన విశిష్ట అధికారాలను చూసుకొని ఆ కేసును కొట్టేయడానికి కూడా ఆస్కారం ఉంటది. అంతేకాకుండా ఆ కేసు మీద కొట్టేసిన తర్వాత మీరు ఎక్కడ కూడా క్రిమినల్ రికార్డు ఉండదు కాబట్టి మీరు కూడా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంటది. నా ఏజ్ 20-15, నా ఏజ్ 20-25, 30 ఏళ్ళు, ఇంత లోపల నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అని భయపడి ఇబ్బందులకు గురి కాకుండా, మీరు చేయండి తప్పు అయితే, ఒకవేళ మీ మీద మోపబడింది ఖచ్చితంగా తప్పుడు కేసే అయితే, మీరు చేసుకోవాల్సింది హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవడమే కానీ, లోయర్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవడం కానీ చేస్తే, మీ మీద మోపబడిన కేసులు తప్పుడు కేసు అయినప్పుడు సాక్ష్యాలు సమర్పిస్తే ఖచ్చితంగా అది కొట్టేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.